సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్టార్ మీద కూడాను వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిది వేస్తున్నారు. నాగార్జున 3000 crores, చిరంజీవి 5000 crores, బాలకృష్ణ ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ జగత్ బాబు అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై వర్త్. ఇట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఆ సున్నాలు, అడిషనల్ సున్నాలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఎక్కువ సార్లు ఈ విషయంలో ఎప్పుడు అంటాను ఇప్పుడు అంటున్నాను. నాగార్జున ఒకడు కరెక్ట్, తనకి సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు, ఎంజాయ్ చేయడం తెలుసు. ఆ డబ్బుని ఎంత ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు డబ్బుకి. తన టైంకి ఎంత ఇవ్వాలో దాన్ని ఇచ్చుకుంటాడు, అవతలాలకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సో దర్ ఇస్ అ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాలెన్స్ లేదు అసలు. వస్తున్నాయి బ్యాలెన్స్ లేని వాళ్ళలో మొదటి వ్యక్తి జగత్ బాబు అంటే ఏమంటారు? డబ్బుల్లోనా? డబ్బుల విషయంలో నేను జీరో అసలు. నాకు లెక్క అంటే లెక్క లేదు. కాదు, ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఇంత ఇది ఉన్న తర్వాత జగత్ బాబుకు ఈ కోట్ల వర్త అయి ఉండాలి అనేటువంటిది ఈజీగా ఉండాలి, లెక్క ప్రకారం ఉండాలి. ఎందుకు లేవు? చాలా పెద్ద క్వశ్చన్ అది, ఇంపాసిబుల్ టు ఆన్సర్. కాకపోతే మిగతా వాళ్ళు అనుకున్నట్టు గ్యాంబ్లింగ్ లో పోయిందో లేకపోతే ఆడాలో ఖర్చు పెట్టి క్యాసినోలు ఆడతారని. ఆడతాను, అందరూ ఆడతారు, నేను ఆడతాను. ప్యాక్ ఆట ఆడతారని ఎక్కువ మంది ప్యాక్ ఆట ఆడినా. క్యాసినో నాకు థ్రిల్ అది. ప్యాక్ ఆడ ఐఎమ్ నాట్ అ గ్యాంబ్లర్ బై నేచర్. అంటే క్యాసినో అనేది నాకు ఒక అంబియన్స్, ఐ బై ఎంటర్టైన్మెంట్ దేర్. బట్ అందరూ అనుకుంటున్నట్టు కోట్లు పోవటం అనేది నాన్ సెన్స్. నా ఆస్తి అక్కడ పోలా. అది ఇవ్వటం వల్ల పోయిందో లేకపోతే ఖర్చు పెట్టడం వల్ల పోయిందో లేకపోతే కొట్టేయడం వల్ల పోయిందో మిగతా వాళ్ళు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నా ప్రకారం. కానీ మీరు బాగా మోసపోయారు ఒక బ్రోకర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారా. చాలా మంది ఉన్నారు, బట్ దట్ ఈస్ ఓకే. అది నార్మల్ లైఫ్. చెప్తున్నా, వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ, ఆటోమేటిక్లీ యూ లూజ్ యువర్ మనీ, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు, ఈ 4 విధాలుగా ఉంటాయి. సంపాదన రాక కానీ పోక కానీ, ముఖ్యంగా పోక అనేటువంటిది. మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను లెక్క చూడలేదు ఎప్పుడు. అది అక్కడ పోయింది. ఎవడో మోసం చేశాడు అనేది అవన్నీ కరెక్ట్ కాదు. కానీ మోసం చేశాడో చేసలేదో అది మోసం అంటారో, దాన్ని వాడుకోవడం అంటారో, లేకపోతే నీ చేతకందనం అంటారో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. I don't want to blame somebody and it's not my priority. ఆ తలకాయ నేను పెట్టుకొని ఎందుకు ఇట్టా ఉన్నాను, ఎందుకు ఏమైంది అనేది నేను ఆలోచించు. ఎందుకంటే నాకు తెలియదు. You blame yourself for that? I am, of course. I am the reason for that. But I'm not unhappy about it. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పాను ప్రభు నీకు, లాస్ట్ ఇయర్ ఒకటే లెక్క నేను శాంతమైపోయినప్పుడు, బ్యాంక్రప్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి, 30 కోట్లు ఉంటే నేను హ్యాపీ అయిపోతా అనేది ఒక లెక్క పెట్టుకున్నాను. దానికి క్యాలిక్యులేషన్ ఉంది. నేను ఆస్తులు మిగల్చపోవచ్చు కానీ ఈ 30 కోట్లు మా నలుగురికి లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు ఫ్లైట్లలో, 5 స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసే ఈ 30 కోట్లు సరిపోతున్నాయి నాకు. అది నేను లెక్క చూసా, పిల్లలకి చెప్పేసా, వైఫ్కి చెప్పేసా. నేను సంపాదించగలిగింది ఇంతే, దిస్ మై కెపాసిటీ. పైన వస్తే బోనస్, అది ఓకే. కానీ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. ఆస్తులు మాత్రం వదులుతానికి గ్యారంటీ నేను ఇవ్వట్లా అనేది ముందే చెప్పేశా. ఎప్పుడైతే నా 30 కోట్లు లాస్ట్ ఇయర్ రియలైజ్ అయ్యా, వచ్చేసింది 30 కోట్లు, అప్పుడు ఓకే నేను అనుకున్న ఫిగర్ వచ్చేసింది కదా, ఇంకో 0 యాడ్ చేయాలి. అందరిలాగా 300 కోట్లకి వెళ్ళాను నేను. ఆ తర్వాత 3000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు అవుతుంది. దానికి అన్లిమిటెడ్. సో ఐ డోంట్ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. 30 వచ్చేసింది కదా, ఇంకా కావాలనేది నేను ఆలోచించకుండా అనుకున్నది వచ్చింది కదా. సో అప్పుడు అనుకుంది ఇప్పుడు ఎందుకు మారాలి ఫిగర్ ఒకటి. ఐఎమ్ హ్యాపీ, డన్. ఇంకా పైన ఏది వచ్చినా బోనస్ వస్తే ఎవరో చెప్తారు. ఇంత ఓపెన్ గా లెక్కలు ఎవరు చెప్తారు బాబు? జగత్ బాబు గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హానెస్టీ. లైఫ్ ఇస్ ఓపెన్ ప్రభు, అందరికీ తెలియదు. ఈ పొజిషన్ లో ఉండి మీరు పోగొట్టిన వాటి పట్ల ఒక హానెస్టీగా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది ఎంతో, నాకు ఎంత ఉంటే చాలు హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. చాలు. రియల్ హ్యాపీనెస్ కి ఇంతకు మించిన డెఫినేషన్ ఉంటుందండి. అది నిజంగా చాలు. అందరికి అర్థం కానిది ఏంటంటే 1000 కోట్లు, లక్షల కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరినో కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలను, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయాడు.
ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పడి వస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. ఇప్పుడే అదే చచ్చిపోతున్నారు. డబ్బులుండి ఊపిరి బిగించుకుని డబ్బు బిగించేసి డబ్బు డబ్బు పిచ్చితో ఊపిరి ఆటలేదు మనిషికి. మీరేంటి ఎతిస్తా తీయిస్తా? మీరు నాస్తికులా ఆస్తికులా? నే ఇస్తూ ఎస్తూ కాదు అంటే అంటే ఇప్పుడు ఈ ఆలోచన విధానం ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ వింటుంటే ఒక రకమైనటువంటి ఒక ఫిలసాఫికల్ యాంగిల్ అనేటువంటిది కనిపిస్తుంది మీ మాటల్లో, మీ ఆలోచన విధానంలో. ఇది ఫిలాసఫీ అంటారో నాకు ఏంటో, నేను దీనికి ఒక పేరు పెట్టలేను. కాకపోతే నాకు అర్థమైంది లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నాకు అర్థమైంది. ఇది చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అనుకుంటే ఒక ఫుల్ స్టాప్ పడింది అక్కడ. లేకపోతే కోమానే అయిపోతుంది లైఫ్. ఫుల్ పేపర్ ఫుల్ పేజ్ మనకి కోమాలో ఉండిపోతున్నాయి. ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? సో ఐఎమ్ సేయింగ్ నేను ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. నాకు వెన్ యూ నాట్ డిజైరింగ్, వెన్ యూర్ నాట్ డైయింగ్ ఫర్ సంథింగ్, నాకు అది కావాలి ఇది కావాలి ఇది లేదు అది లేదని పడి చేస్తామంటే పాకులాడుతూనే ఉంటాం. ఏదో పరిగెట్టి పాలు తాకంటే నిలబడి నీళ్లు తాగడం, ఆ టైంలో నేను నిలబడి నీళ్ళు తాగుతాను. ఐ లైక్ టు బీ దాట్ దెన్ రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్, బెగ్గింగ్ పీపుల్. అండ్ ఇప్పుడు ఎప్పుడు చెయ్య ఇట్లా ఉండాలి కానీ ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. పుచ్చుకునేటప్పుడు ఓకే, అడుక్కోకుండా ఉండాలి. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోకూడదు, కరెక్టే. ఆ పరిస్థితికి వెళ్ళినండి, ఆ పరిస్థితి కూడా చూసినండి, కానీ అడుక్కోకుండా మళ్ళీ లక్కీగా ఎలా కుదిరిందో. ఇప్పుడు దానికి ఏమంటావు నువ్వు? నేను ఎట్లా మళ్ళీ వెనక్కి వచ్చాను? అయిపోయినాండి, కంప్లీట్గా అయిపోయినాండి. లిటరల్గా సినిమా లేదు. చెప్పాను అంతకుముందు కూడా, 2 ఫోన్లు చేతిలో పట్టుకుని ఎవడన్నా ఫోన్ చేస్తే బాగుండని వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అక్కడ నుంచి టర్న్ చేస్తే రివర్స్లో వచ్చింది కదా మొత్తం మళ్ళీ. సో ఎలా వచ్చింది? బికాజ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇంత వస్తే చాలు అనుకున్నా కాబట్టి, అండ్ ఇస్తేనే వస్తుంది. అండ్ టెల్లింగ్ లిటరలీ వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ తీసుకుంటే ఆస్కార్ వచ్చినా ఇంకోటి వచ్చినా సినిమాలు తీయటం ఒక ఎత్తు అయితే, వాళ్ళు తీసిన పద్ధతి, వాళ్ళు తీసిన క్రియేటివిటీ, వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు అన్నీ ఒకటైతే, వాళ్ళు ఏదైతే నేచర్కి ఇచ్చారో అది వెనక్కి వస్తుంది. వాళ్ళకి ప్రేమ, ప్యాషన్, ఒక భక్తి, ఒక యోగి లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు చెక్కుతున్నారు ఒక డీప్, ఐ వుడ్ సే దే ఆర్ సెలబ్రేటింగ్ లైఫ్. ఆ సెలబ్రేషన్ బయటకు వస్తుంది, ఆ సెలబ్రేషన్ వెనక్కి వస్తుంది వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్క్, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఐఎమ్ సెయింగ్ దీస్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మనీ యూర్ గెటింగ్. మనీ విల్ ఫాలో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నాకు మనీ తక్కువ అవ్వదు ఎప్పుడు. నేను ఎంత ఖర్చు పెట్టినా నాకు వెనక్కి వస్తుంది, సర్వైవల్గా వెనక్కి వస్తుంది. 1000 లక్షల కోట్లు అంటే రావు, వస్తే లేకపోతే 30 కోట్లకు పైన బోనస్లు ఎంత వస్తాయో చూసుకుంటే వెళ్ళిపోదు. ఇప్పుడు ఏదో 30 కోట్లు అయితే దట్ ఇస్ వెరీ ఓపెన్. అంటే ల్యాండ్లు పడిపోయి అన్న రిసెషన్ వస్తుంది తప్ప, అదే ఇన్ఫ్లేషన్ వస్తే 100 కోట్లు 1000 కోట్లు అవుతాయి. బాబు, ఆ మధ్య మీరు అమ్మాయిల మ్యారేజ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ చేసిన కామెంట్స్ కానీ దే బికేమ్ వెరీ సెన్సేషనల్. మీ హానెస్టీనో మీ డేర్నెస్నో అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? తను మ్యారేజ్ చేసుకున్న పెద్ద పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అనేది మనం రాంగ్ కాన్సెప్ట్. పిల్లలు మనం కన్నాం కాబట్టి మనకు రైట్ ఉంది వాళ్ళ మీద అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇది మనకి ఏ రైటు లేదు. వాళ్ళకి రెక్కలు ఇవ్వాలి, వాళ్ళు ఎగరాలి. రెక్కలు ఇవ్వడం వరకే మన పని, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం వాళ్ళ పని. మనం వాళ్ళకి హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇవ్వలేము. సో ఐ బిలీవ్ మై చిల్డ్రన్ ఆర్ మై ఫ్రెండ్స్. ఒకప్పుడు అలా ఆలోచించలే, తప్పులు చేశాను నేను కూడా. నా పిల్లలు అని. నా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు పెరిగారు, వాళ్ళ పెద్దలు అయిపోయారు. నా అనేది అక్కడ రాంగ్ కాన్సెప్ట్ అది. సో దట్ ఈస్ వై ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఎవరిని కమాండ్ చేయకూడదు మనం. జస్ట్ బికాజ్ షీఈ్ యువర్ వైఫ్, నేను మగాడిని తొక్క, అదేంతా నాన్ సెన్స్. ఆడాళ్ళు ఎప్పుడూ మించిపోయారు మగాళ్ళని. సో మనం వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం ఇక లేదు. తక్కువ చేసామంటే ఎట్లా వస్తుంటారు, పోతాం, మనమే పోతాం. ఇప్పుడు అదే నేను అందుకనే రెస్పెక్ట్ ఫ్యామిలీకి. ఎంత ఏ పేరున్నా నాకు బయట, సరే అది పక్కన పెట్టి, ఐ లవ్ విమెన్, అందులో నేను అబద్ధాలు చెప్పను. ఐ లవ్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ విమెన్, ఆల్ దట్ ఈస్ ట్రూ. కానీ నేను 100% ఒక మాట ఇచ్చాను ఒకరికి, వాళ్ళకే స్టిక్ ఆన్ అవుతుంది తప్ప ఇంకో సెకండ్ మ్యారేజ్ని ఎందుకు ఆలోచించానంటే, లైఫ్ లాజిక్ ఇస్ వెరీ సింపుల్. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ 3వ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సరిపోరు. అది కావాలి కదా, ఇంకా కావాలని తిరిగే రకాలే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమానం ఉంది, ఎంత పైకి ఎగిరినా ట్యాంక్ ఫుల్ ఉన్నంత వరకే,
ఫ్యూయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సిందే అది, లేదా క్రాష్ అవుతుంది. ఓకే ఇంకో సెటప్ చేసుకుంటే క్రాష్ అవుతుంది లైఫ్. ఓకే. పెద్ద పాప పేరు మేఘన తను కదా మ్యారేజ్ చేసుకున్నారు, అవుట్ అమెరికన్ చేసుకున్నారు. చిన్న పాప అండి? చిన్న పాప ఇంకా ఇంకా చేసుకోవద్దు అంటున్నాను, పెళ్ళి వద్దంటున్నా. అంటే నా ఒపీనియన్ చెప్పారు, నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను, నువ్వు ఎత్తుక్కో, నేను ఎత్తకను. ఎందుకంటే ఇంకా నేను నమ్మలేకున్నాను, 100% పెళ్లి చేయాల్సిన బాధ్యత కదా. ఏంటిది బాధ్యత? తొక్కల బాధ్యత అది. నేను నమ్మను అసలు, అది బాధ్యతే కాదు అది. మీరు చేయకపోయారు, తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా, నేను పెద్ద పాపకు చేసుకోమన్నా, అది నేను చేసిన తప్పు. అంటే తన తర్వాత నచ్చి తను చేసుకుంది ఓకే, బట్ నేను చేసుకోమంటా కరెక్ట్ కాదు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ నా ప్రకారం, అది నా ఒపీనియన్. అది నీ బాధ్యత ప్రేమ ముఖ్యమా బాధ్యత ముఖ్యమా? నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే అవతల మనిషిని, అది బాధ్యత కింద తీసుకోకూడదు. నీకేం కావాలి, నాకేం కావాలి, నువ్వు బాధ్యత అన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు కావాలి. అదే నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకో, నీ ఇష్టం అంటే తనకు వదిలేస్తాను, అది ప్రేమ. నేను అనేది అందరూ పంచాల్సింది ప్రేమ, వాళ్ళ బాధ్యత కాదు. ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకోమంటాం, ఆ తర్వాత పిల్లల్ని కనమంటాం. ఫైనల్గా ఇది స్వార్థం, బాధ్యత కాదు. పని అయిపోతుంది, నా బాధ్యత అయిపోయింది అనేది పెళ్లి చేయటం. ఆ తర్వాత మనవరాలు పుడితే రెండు పుట్టలేదు అనుకుంటారండి సొసైటీ, అది ఒక భయం. రెండోది మనం ఆడుకోవచ్చు అనే స్వార్థం. సో ఎటు చూసినా నీ మీద వెళ్తున్నావు, మళ్ళీ సర్కిల్ ఇక్కడే తిరుగుతాను. వాళ్ళ మీద ఆ దృష్టి లేదు మనకు, వాళ్ళకేం కావాలో ఆలోచించలే మనం. పెద్ద పాప అందో రోజు, నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది, డెసిషన్ నాది కాదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. దట్స్ వాట్ షీస్ డూయింగ్ నౌ, షీస్ హ్యాపీ విత్ ఇవాళ సొసైటీ. జగపతి బాబు గారు తాత అయ్యే అవకాశమే లేదు ఇప్పుడైతే. పోనీ ఏం తాత అయితే ఏంటి, మొత్తం అవ్వకపోతే. అంటే ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయినే పెళ్ళి వద్దంటున్నారు. నేను వద్దన్నా, నేను బాగానే తను చేసుకుంటాను, చేసుకోవడానికి వీలేదు. అంటే మీరు ఒక సలహాపూర్వకంగా చెప్పారు, పెళ్ళొద్దమ్మా, యూ కెన్ లివ్ యువర్ లైఫ్ అని, అంతే. ఈ విషయం పట్ల మీ శ్రీమతి గారు ఎలా రియాక్ట్ అయ్యారు? తను అంతే, ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ వెళ్ళిపోయారు ఆ విధంగా. అంతే, డెఫినెట్గా అంతే ప్రభు. అదే అంటున్నా, నేను బాధ్యత అనేది ఖండిస్తా, కంప్లీట్గా ఖండిస్తా. అది పాతకాలం, ఆ రోజులు అయిపోయింది. బాధ్యత నువ్వు చేస్తావు ఓకే, వాళ్ళిద్దరు సరిగ్గా లేకపోతే రేపు నువ్వేం చేస్తావు, తర్వాత ఏం చేయలేవు, టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? పిల్లల్ని కన్న తర్వాత డివోర్స్లు ఎక్కువైపోయినాయా లేదా? పిల్లల్ని వడగొట్టాలు జరుగుతున్నాయా లేదా? సో యూ గోయింగ్ టు నెగిటివిటీ. తీసుకొచ్చి ఇంకో లైఫ్ని ఈ ప్రపంచంలోకి ఇప్పుడు తీసుకురావడం కరెక్టే కాదు. పిల్లలు అసలు వద్దంట నేను, అంటే నా పిల్లకే చెప్తున్నా, ఇది బయట ప్రపంచానికి చెప్పట్లా. నా పిల్లకే చెప్పినప్పుడు ఇట్స్ అండర్స్టూడ్, బయట ప్రపంచానికి కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు పెద్ద అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది, కమ్మ పరమైనటువంటి కులపరమైనటువంటి వివాదం. వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళు అంటే మా ఫ్యామిలీలో రాలా ఆ ఇష్యూ, బయట ఆడి ఎవడో ఏదో అంటే ఏంటి కమ్మ. ఇప్పుడు నువ్వు నిజంగా ఆడు ఎవడో అడ్డమైనాడు, ఎవరో నా కమ్మ క్యాస్ట్ కమ్మానే అయితే ఏంటి, కమ్మ అయితే ఆడిష్టమేనా? ఆర్టిస్ట్ చేయడానికి అడిగి రైట్ ఎక్కడ ఉందో, మేము హ్యాపీ ఇక్కడ. ఇంకోటి ఎవడో అమ్మ మన కమ్మ కమ్యూనిటీ పడిపోతుందంటే ఆడు మూర్ఖత్వం, అది ఆడు మూర్ఖుడు. అదే మాది గడికి ఇచ్చి పెళ్లి చేస్తారా, మాలాడికి ఆడెవడో అసలు డిసైడ్ చేయడానికి. డెసిషన్ మా అమ్మాయి చేసుకుంది, నేను కాదు. డెసిషన్ రెస్పెక్ట్ చేస్తాం అంతే. ఆడెవడైతే ఏంటి, ఇదేం న్యాయం? అక్కడ క్యాస్ట్ ఎలా వస్తున్నాను? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కమ్మాస్ ప్రభు, ఐఎమ్ అగేన్స్ట్ క్యాస్టిజం, ద వే ఇట్ ఈస్ యూజ్డ్, వీళ్ళు వాడే పద్ధతి. నేను అనేది అంత నమ్మకం ఉన్నప్పుడు నీ పనాలను కూడా కమ్మాలనే పెట్టుకో, నువ్వు పడుకునే వాళ్ళని కమ్మాలతోనే పడుకో, అప్పుడు అందరూ ఓకే. అప్పుడు చూస్తున్నారా ఎవరన్నా మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కమ్మ కాపా అడుగుతున్నారా? లేదుగా. పనాలను పెట్టుకునేటప్పుడు కమ్మాలనే పెట్టుకున్నారు, లేదుగా. అక్కడ మాత్రం అవసరం ఎవడైనా ఓకే, అక్కడ పని జరిగిపోవాలి, ఇక్కడ పని జరగాలి. ఏంటి మన కమ్మ అని మళ్ళీ కమ్మ కొట్టుకుంటూ ఉంటారు, ఏంటిది? జడలు విప్పి నాట్యం చేస్తుంది కదా బాబు, కమ్మదనము, కాపుదనము, రెడ్డితనం, అన్ని తలకాయ కుల పిచ్చి అనేటువంటిది ఒక పీక్ పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున. పిచ్చి ఉంది, కులం లేదు అక్కడ, కులం కాదు పాయింట్. అది అదే అంటున్నా, నా అనేది ఇందాక చెప్పేది అదే. ఇప్పుడు నేను విజయవాడలో పుట్టా కాబట్టి విజయవాడ నాది, విజయవాడ అంటే చిన్న ఫీల్ అవుతాం ఓకే. ఏంటి విజయవాడకి నాకు సంబంధమే లేదు, పుట్టే అంతే. అది ఎట్లా నాది అవుతుంది? రాంగ్ నోషన్. ఆ తర్వాత నేను చెన్నైలో పెరిగాను,
చెన్నై నాదా, వైజాగ్లో పెరిగాను, వైజాగ్ నాది, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఏది నాది? ఫైనల్లీ ఏది నాది కాదు. సో వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు సే? ఇక్కడ నేను పుట్టాను కాబట్టి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నా, కానీ ఆ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, అది అబద్ధం. క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నేను కమ్మలో పుట్టా కాబట్టి కమ్మాడితో ఉండాలి అనేది, అవతలాడు మంచోడు కాదు, వాళ్ళు మంచి క్యాస్ట్ కాదు, వాళ్ళు చిన్న క్యాస్ట్, చెత్త క్యాస్ట్, ఏంటది పిచ్చి మాటలు, పిచ్చి మాట. ఇదే వీటి మీద ఎక్కువ థ్రైవ్ అవుతున్నారు. ఒక గొప్ప సంస్కరణ అదే. మీరేమో ఏది మాట్లాడినా అది నాకు సంబంధించింది కాదంటారు. డబ్బులు ఇవ్వటంలో ఉన్న ఆనందం అంటే అది నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం నా కోసమే చేస్తున్నాను. ఇప్పుడు ఇది మాట్లాడిన మాటలు కూడా నేనేదో పెద్ద సంస్కరణ వాదిని అనుకోవటం కోసం కాదు, నా అభిప్రాయం అనే అంటారు మీరు. అవును, 100%. నాకు అంత తెలియలేదు, అదేం కాదు, నాకు అది అంత సీన్ లేదు. అది ఫస్ట్ నా వరకు నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనేది ఆలోచించగలను నేను. బట్ యు లవ్ టు బి ఫ్రీ అట్ ఎవరీ పాయింట్. 100% ఫ్రీడమ్ కావాలి. బాబా, మీరు అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా లైఫ్ స్టైల్లో కానీ దీంట్లో కానీ? ఎస్, ఐ ఫీల్ జెలస్ ఆఫ్ దిస్ గై అనిపించిన వాళ్ళు ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను అనుకున్నారు. ఐ వోంట్ సే జెలస్, kasi నా ప్లస్ పాయింట్స్ నాకు ఉంటాయి. అప్పుడు అవతల డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ టైటిల్ అంటారు. బుక్ మీద పేజ్, ఫస్ట్ పేజ్, కవర్ పేజ్ చూసేసి అబ్బా భలే బుక్ అని డిసైడ్ చేయలేము. అంటే మనిషిని చూసేసి లైఫ్ అబ్బా సూపర్, లైఫ్ మన లైఫ్. జగపతి బాబుకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ బి ఎనీబడి ఎల్స్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏముందో మనకు తెలియదు. అక్కడే ఉన్నాయో ఎవరికి తెలుసు ఏమవుతుందో. మనకు కనపడేది వేరు, జరిగేది వేరు. సో ఐ డోంట్ థింక్ ఐ షుడ్. కాకపోతే కొన్ని పాయింట్స్ డెఫినెట్గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నాగార్జున ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ పర్సన్ ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ హిమ్. హీ ఈజ్ అ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ స్మార్ట్ అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అట్లా ఐ లెర్న్, ఐ లైక్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్. టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్కి ఎగ్జాంపుల్ నాగార్జున గారు అయితే, నాట్ టేక్ కేరింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేటువంటి దానికి జగత్ బాబు గారిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫిష్నెస్కి పెద్ద తేడా లేదు ఒక రకంగా చెప్పాలంటే. బట్ దెర్ ఇస్ అ థిన్ లైన్. నేను కొంచెం అవుట్ ఆఫ్ ద వే టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ దాటి, గీత దాటి వెళ్తున్నా, ఆ లైన్ దాటి వెళ్తున్నా. ఐ డోంట్ నో, ఇట్స్ దట్ ఈస్ మై వీక్నెస్ అనుకోవచ్చు, లేకపోతే దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద వే అన్న పని ఉంటే అవతలాడి పని ఫస్ట్ ఫినిష్ చేసుకుని తర్వాత నా పని చేసుకుంటా. నాగార్జున తన పని చేసుకుని అవతలాడి పని నెక్స్ట్ ఫినిష్ చేస్తాను. అంతే తేడా. చిన్న ప్రయారిటీస్, ఫినిషింగ్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ద వే యూ ఎంజాయ్ ద లైఫ్? దట్స్ అగైన్ అ గుడ్ క్వశ్చన్. బీయింగ్ సాటిస్ఫైడ్ ఇస్ హ్యాపీనెస్, ఐ వుడ్ సే. ఇది చాలు, ఐఎమ్ గుడ్ అనుకుంటే చాలు. ఇది డబ్బు ఎప్పుడు లాస్ట్ ప్రయారిటీ కాదు. డబ్బు కాదు. వైను కాదు. వైన్ ఆ రోజులు అయిపోయినాయి, అన్ని దాటేసాం. టన్నులు వచ్చే జన్మకి అన్ని తాగేసాం, అన్ని అయిపోయినాయి. ఉమెన్ కూడా మరి ఇంకేం చేస్తాం, 60 వచ్చేసినాయి. అది కూడా కానీ ఇక మీరు ఓపెన్గా ఉన్నారు, నేను కూడా ఓపెన్గా తెలుసుకున్నాను. యు ఆర్ మచ్ అఫైర్డ్ విత్ సమ్ హీరోయిన్స్. ఆ విషయంలో హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ సంబడి, ఆర్ హౌ ట్రాన్స్పరెంట్ యూ వుడ్ లైక్ టు? నేను అందరు హీరోయిన్స్తో బాగుంటాను. ఐ లైక్, చెప్పా కదా, ఐ లవ్ విమెన్, ఐ లవ్ ద కంపెనీ. ఏం చేసామా ఏం చేయలేదు అనేది ఇంపార్టెంట్ కాదు, టైం స్పెండ్ చేసామా లేదా వాళ్ళతో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అదే హీరోయిన్స్ సిస్టర్స్గా, నిజంగానే జెన్యున్ సిస్టర్స్గా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కీర్తి సురేష్ అవ్వచ్చు, ఒక శృతి హాసన్ అవ్వచ్చు, ఒక అనుష్క అవ్వచ్చు. వీళ్ళందరూ దే ఆర్ మోర్ సిస్టర్స్, ఫ్రెండ్స్. సిస్టర్స్ అనేది ఎక్కువ పదం అయిపోతుంది కాబట్టి ఐ వుడ్ సే నార్మల్ ఫ్రెండ్స్. బట్ ద పాయింట్ ఇస్ స్పెండింగ్ టైం విత్ దెమ్. నీ చిన్నప్పటి నుంచి ఆ మేనగోడలు అవ్వచ్చు, ఇంకో సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకునేవాడు. సో దట్ ఈస్ మై నేచర్. ఉమెనైజర్ ఇస్ అ వెరీ రాంగ్ వర్డ్. ఉమెనైజర్ అనేది ఇట్స్ అ వెరీ చీప్ వర్డ్. ఉమెనైజర్ ఒట్టి సెక్స్ కోసం పడేవాడు ఉమెనైజర్ అవుతాడు. ఐఎమ్ నాట్ అన్ ఉమెనైజర్. నేను సెక్స్ కంటే లవ్ అనేది నమ్ముతా. దట్ లవ్ ఇస్ మోర్. Yeah, that is feeling concern about women. See, that is important because నేను చెప్తున్నా కదా, I really feel they're more superior than men in every which way. Mentally, గర్భం తీసుకున్నా, మంత్లీ తీసుకున్నా, వాళ్ళ బర్డన్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ అ జోక్. మెనోపాజ్ తీసుకున్నా, అన్నీ పడాల్సింది వాళ్ళు. అండ్ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంది, బ్యాలెన్స్ కూడా వాళ్ళలో ఉంది, బ్యూటీ కూడా వాళ్ళలోనే ఉంది, అన్నీ వాళ్ళలోనే ఉంది. సో వాట్ ఎల్స్ డూ యూ వాంట్? సో యూ మీన్ టు సే ఉమెన్ ఈజ్ సుపీరియర్ to man in every aspect, తల్లి ఇంకేంటి, in so many aspects. తల్లి ఇంకేంటి డిస్కషన్. Okay.
తల్లి కంటే సుపీరియర్ ఎవరు మిమ్మల్ని ఉంటారు? కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేసినటువంటి రాతలు ఆ మధ్య కొన్ని వచ్చినాయి. ఏది? మిమ్మల్ని కొంతమంది హీరోయిన్స్ తో అఫైర్ చేస్తూ వచ్చినటువంటి రాతలు కానీ, బయట వచ్చినటువంటి పుకార్లు కానీ, సోషల్ మీడియాలో వచ్చినాయి కానీ, వుడ్ యూ ఫీల్ లైక్ ఆన్సరింగ్ దెమ్ ఆర్ అట్లీస్ట్ రెస్పాండింగ్ టు దెమ్? ఐ విల్ రెస్పాండ్, ఐ విల్ ఆన్సర్, ఐ విల్ రెస్పాండ్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు నాతో ఒకటే ఏంటంటే, నాకు ఎవరైనా నచ్చితే ఐఎమ్ ఓపెన్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బెడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్. వాళ్ళతో అంటే రూమ్కి ఒక కపుల్ వెళ్తారు, వాళ్ళు చేశారా, ఇది సెక్స్ చేశారా లేదా అనేది గాడ్ ఓన్లీ నోస్, వాట్ ఓన్లీ దోస్ 2 పీపుల్ నో అండ్ గాడ్ ఓన్లీ నోస్. కాబట్టి రూమ్కి కలిసి వెళ్ళారంటే అది ఇదే అనుకుంటారు అందరూ, బట్ దట్స్ నాట్ ఎ రూల్. నేనేది అది అంటే యాక్చువల్గా నా సంస్కారానికి కూడాను, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఇప్పుడు ఆ విషయాల్లో డిగ్ చేసేసి ఇదేదో పెద్ద కొత్త జర్నలిజం ఫీల్ అవ్వాల్సినటువంటిది లేదు. బట్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగటం వల్ల మీ దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారవంతమైన ఆన్సర్, ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ ఈజ్ బాగా మీరు చక్కగా ఆవిష్కరించి చెప్పారనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే తప్ప ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది అట్రిబ్యూట్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కాదు. ఏవో ఉన్నాయి ఆ రోజుల్లో, సౌందర్య గారి గురించి, మీ గురించి, ప్రియమణి గురించి, మీ గురించి, ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. వచ్చినాయి, వస్తాయి, ఎందుకు రావు, వస్తాయి. బికాజ్ ఐఎమ్ ఓపెన్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ వెదర్ టు కన్ఫర్మ్ ఇట్ ఆర్ టు కండెమ్. ఇప్పుడు ఒకటే ప్రభు, నాకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే అది విమెన్ అయి ఉంటే ఐ రెస్పెక్ట్ ద ఉమెన్ మోర్. ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అందంగానే ఉండాలని రూల్ లేదు, అమ్మాయితో పడుకోవాలని రూల్ లేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చూడగానే అమ్మని అదిరా మన ఆడదంటే ఐ ఫీల్ ప్రౌడ్. వెన్ ఐ సీ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆడని చూస్తే నాకు చాలా ఇష్టం. ఒక ఐఏఎస్ ఉన్న ఒక ఆడవాళ్ళని చూస్తే చాలా ఇష్టం. స్త్రీ ఐఏఎస్ అయినా అంటే ఐ వాంట్ దెమ్ పవర్ఫుల్, ఐ లైక్ దెమ్ పవర్ఫుల్ ఆల్సో, అదర్ దెన్ ద హౌస్ వైఫ్ పార్ట్. ఇది వేస్తే అచీవర్స్ వాళ్ళు గొప్ప వాళ్ళని నా ఫీల్. ఓకే, వీటన్నిటితో పాటు అచీవ్ చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఇందాక మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్, నేచర్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి, దేవుడు ఇచ్చినాయి. వాటితో పాటు ఒక అచీవర్గా కావడం అనేటువంటిది యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్. ఓకే ఓకే. బర్త్డే స్పెషల్స్ ఏంటి? బర్త్డే చెప్తున్నా కదా, నాకు బర్త్డేస్ అనేది ఇంపార్టెంట్ కాదు. 60th వాజ్ మై బెస్ట్. నెక్స్ట్ చాదస్తం పెరిగితే 70th, ఆ తర్వాత 80th, వాట్ ఎవర్. అంతేగాని ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీథింగ్ స్పెషల్. నేను మ్యాక్సిమం ఫామ్ వెళ్ళి ఫామ్ హౌస్ అది కూడా తీసి అందరికీ చూపిస్తాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయింది, ఇంక ఫినిష్ అవ్వలేదు. అండ్ అనాథాశ్రమంకి వెళ్తాను. ఏంటి ఫామ్ హౌస్ యాక్టివిటీ ఏంటి? ఏం లేదు, ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ మెడిటేషన్ ప్లేస్. అండ్ అక్కడ నాకు ఒకటే లెక్క ఏంటంటే, ముందు జీవితం ఎలా గడిపినా లాస్ట్ 5 years 10 years ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఒక ఫామ్లో ప్లేస్ కావాలి. ఆ ప్లేస్లో మెడిటేషన్కి, యోగాకి ప్రయారిటీ ఇవ్వాలి. అదే నాకు తోడు ఉంటుంది లైఫ్ అంతా అనేది ఒక నమ్మకం. లైఫ్ని తట్టుకునే కెపాసిటీ అది ఇస్తుంది. ఎందుకంటే చేతికర్ర కాకుండా మనుషుల మీద నమ్మకం పెట్టేసుకుని ఆ లాస్ట్ 10 years మనం చాలా కష్టం. ఎందుకంటే చేదస్తం పెరిగిపోతుంది, ముసలాడితో మనకి ఎందుకని పోతూ ఉంటారు పక్క అటు ఇటు. ఇవన్నీ లేకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలండి. సో అది తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళి ఐ వాంట్ టు జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ దేర్ అండ్ కమ్ బ్యాక్. అంతే ప్రోగ్రామ్. దట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ టుమారో. దట్ ఈస్ మై సెలబ్రేషన్. బర్త్డే, దట్ ఈస్ యువర్ సెలబ్రేషన్. యా, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. అంతకంటే ఏం లేదు, మందు ఎట్టగా లేదు, అది అయిపోయింది. అదే ఇప్పుడు మందు లేదు, సిగరెట్ కూడా మానేసారా? లేదు, సిగరెట్ ఉంది, అప్పుడప్పుడు ఉంది సిగరెట్. అది ట్రై చేస్తున్నాను మానడానికి. అది దానంత వర్స్ట్ ఇంకోటి లేదు. దయచేసి ఎవరో కూడా మొదలెట్టిన వాళ్ళు మాత్రం ప్లీజ్ సిగరెట్ మొదలెట్టకండి. అలవాటైన వాళ్ళు తప్పదు. బట్ నేను గిల్టీ ఒక రకంగా. అంతఃపురంలో సిగరెట్ అట్ట కాల్చడం వల్ల చాలా మంది మొదలు పెట్టారు, ఇప్పుడు మానలేకపోతున్నారు. దానికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. సో అట్లీస్ట్ కొత్త వాళ్ళన్నా మొదలెట్టద్దనే సిన్సియర్గా చెప్తాను. అంతఃపురం నుంచే స్టార్ట్ చేశారు మీరు? లేదు, మొదటి నుంచి ఉంది కదా. చిన్నప్పుడు దాంట్లో ఆ ఇంటెన్సిటీ మాత్రం బ్రహ్మాండంగా చేశారు మీరు. అదే ప్రాబ్లం. సిగరెట్ అంత బ్రహ్మాండంగా ఉంటుందని దాంట్లో తెలుసుకున్నారు. వండర్ఫుల్ స్పెండింగ్ విత్ యూ. ఇది మా సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా మంచి ఒక ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ కూడా వెల్కమ్. సుమన్ టీవీ కూడా బాగా పెరిగిపోయింది. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. అండ్ ప్రేక్షకులందరికీ ఇంటర్వ్యూ, ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ఇంటర్వ్యూ, బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.